మనం ఉండాలని ప్రభు చెప్తున్నమాట. ఎప్పుడైతే మనము దేవుని మాట విని దేవుడి వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే నడుస్తామో దేవుని హత్తుకులతో సమానం. దేవుని హత్తుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడట. దేవుడు మనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమంగా వెళ్ళి మరి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటాం. దేవుని మాట వినకంటాను ఇష్టాసరగా ఉండి దేవుని మాట ప్రక్కన పెట్టి మనం ఇష్టాసరగా జీవిస్తూ ఉంటేట దేవుడు మనకి ఎడబాయినప్పుడు, దేవుడు మనకి దూరమైనప్పుడు మనకి అనేక రకాలుగా శోధనలు, కరువు, ఇబ్బందులు, ప్రాణహాని అన్నీ జరుగుతాయి. అందుకే ప్రభు చెప్పినట్టంటే మీరు మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వారు వెళ్ళిన ప్రదేశానికి మీరు కూడా వెళ్ళాలంటే మీరు నా మాటకి లోబడాలా, నా మాట విని అనుసరిస్తూ నన్ను హత్తుకునే వారు ఉంటే మీరు క్షేమముగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మరి ఎంతో సంతోషంగా వెళ్తే మరి ఆనందంతో వస్తారు. కానీ మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మీకు కొరత రాదు అని ప్రభు చెప్తున్న మాట ఇది. చాలామంది భక్తిహీనులు బయటికి వెళ్తున్నారు కానీ ప్రాణాలతో రావట్లేదు. యాక్షన్ జరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు. ఆ స్పాట్లో చనిపోవచ్చు, ఆ స్పాట్లో కాలు చిరిగిపోవచ్చు. ఏదో ఇప్పుడు వచ్చి క్రైస్తవుడికి ఇప్పుడు వచ్చి యాక్సిడెంట్ జరిగిందని వార్త లేదు. అందుకే ప్రభాడు మీరు నన్ను హత్తుకుంటున్నారు, మనం హత్తుకుంటున్నాం ప్రభుని. చాలా మంది అనుకుంటారు మనమే వస్తున్నట్టు ఎవరు రావట్లేదంటే మనకే ఆశ్చర్యం, మనకే కాపుతారు, మనకే అన్నీ ఉంటాయి. కానీ రాలేని వాడికి ఏమీ లేదు. అంతే. తల్లిచ్చినకు తల్లి ద్వారా కుటుంబానికి ఆశీర్వాదాలు, పిల్లొచ్చినకు పిల్ల ద్వారా ఆ తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు, భర్త వచ్చినకు భార్య పిల్లకి ఆశీర్వాదాలు. అన్నమాట ఎవరికి వారి. కానీ ఇంకా రాలేని వారి కుటుంబ సమితికి ఎవరైనా రాలేనుకో వారికి ఏమీ దొరకవు. వచ్చిన వారికే జీతం, వచ్చిన వారికే ఆశీర్వాదాలు. అందుకే ప్రభు అంటాడు. ఇంకా చూద్దాం ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు? నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడట. నీ చేతులు బలపరుస్తాడట. నీ చేతుల పని ఉండేలా చేస్తాడట. నీ జేబు నిండా డబ్బులు ఉండేలా చేస్తాడట. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గొప్ప అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఏమీ తక్కువ కాలేదు. దేవునితో హత్తుకున్నారు, దేవుడు వారితో ఉన్నారు కనుక 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు కూడా వారికి కొరత లేదు, తక్కువ కాదు. ఏది కావాలని దేవుడు అందించాడు. కారణం దేవుడు ఉన్నాడు కనుక. దేవుడు మనతో కూడా ఉంటే దేవుడు మనం కూడా అందిస్తాడు. దేవుడు లేకపోతే ఇంట్లో కొద్దు వస్తుంది, తక్కువ కలుగుతుంది. కానీ డబ్బులు చేతిలో కనిపించవు. కారణం దేవుడు లేక. కుటుంబంలో నేను చిలపతరాకి ఇంటికి బ్యాంక్ మేనేజర్. ఆయన కుటుంబంలో అందరూ మార్పు చెందారు కానీ బుచ్చిపోవన్న కూడా మార్పు చెందారు. అలాగే ఏదో శోధన వస్తుంది కాబట్టి అన్నానమ్మా మీరందరూ కూడా రక్షణ పొందారు, బుచ్చిబాబు ఒక్కడే రక్షణ పొందలేదు. ఇప్పుడు చుట్టూ ప్రహారీ కట్టి దానికి బెజ్జి పెడతాం, వాటర్ వెళ్తారు కదా, ఆ బెజ్జి చాలు పాములు కావటానికి ఏదైనా కావటానికి. అలాగే ఆ బుచ్చిబాబు ద్వారా సాతాను శక్తి మీలోకి వస్తున్నాయి. వెంటనే కొన్ని దినాలు మరి గడిచిన బాప్తీసు పొందుతానని పిలిచారు. అయ్యా భాస్కర్ సార్ అప్పుడు జాన్ విశ్వ